తెలంగాణలో కొత్తగా మరో నేషనల్ హైవే అందుబాటులోకి రానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఆగస్టు 25, 2025 నాటికి ఈ రహదారిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్, విశాఖపట్నం కారిడార్ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన విషయం తెలిసిందే. తెలంగాణలోని ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి వరకు మొత్తం 162 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మిస్తున్నారు. తెలంగాణ పరిధిలో 89 కిలోమీటర్ల మేర పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు వెళ్లాలంటే విజయవాడ మీదుగా 619 కిలోమీటర్లు ప్రయాణించి సుమారు 12 గంటల సమయం పడుతుంది. ఈ కొత్త రహదారి అందుబాటులోకి వస్తే విజయవాడకు వెళ్లకుండానే నేరుగా సూర్యాపేట నుంచి, ఖమ్మం నుంచి తూర్పు గోదావరి జిల్లాల మీదుగా విశాఖపట్నం చేరుకోవచ్చు. ఇది 56 కిలోమీటర్ల దూర భాగాన్ని తగ్గించి ప్రయాణ సమయాన్ని గణనీయంగా ఆదా చేస్తుంది. 4 వరుసల రహదారిగా ఇది నిర్మితమవుతుంది. దీనిపై మొత్తం 9 భారీ వంతెనలు, 124 చిన్న వంతెనలు, 117 అండర్ పాస్లను నిర్మించారు. తెలంగాణలో ఖమ్మం, వైరా, కల్లూరు, సత్తుపల్లి, ఆంధ్రప్రదేశ్లో తిరువూరు, జగ్గారెడ్డిగూడెం, గురవాయిగూడెం, దేవరపల్లి వద్ద ఈ రహదారిపై చేరుకొని ప్రయాణం సాగించవచ్చు. ఈ ప్రాజెక్టును 2022 సెప్టెంబర్లో 2200 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. వాస్తవానికి 2020 నాటికే ఈ నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్న స్థానిక భూసేకరణ, ఇతర కారణాల వల్ల పనులు కొద్దిగా ఆలస్యమయ్యాయి. ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర మంత్రులు ఆగస్టు 15 నాటికి ఈ రహదారిని అందుబాటులోకి తీసుకురావాలని ఎన్హెచ్ అధికారులను కోరారు. ఈ నేపథ్యంలో మిగిలిన పనులను కూడా ఆగస్టు నాటికి పూర్తి చేయడానికి అధికారులు వేగంగా ముందుకు సాగుతున్నారు. ఈ ఎక్స్ప్రెస్ హైవే అందుబాటులోకి వస్తే 2 రాష్ట్రాల మధ్య రవాణా మరింత సులభతరం అవుతుంది. తక్కువ సమయంలో విశాఖ చేరుకోవచ్చు. వాణిజ్య కార్యకలాపాలు కూడా